బాగా ఇష్టపడ్డ వాళ్ళు, మనమంతా వాళ్ళ కోసమే అని అనుకున్న వాళ్ళు టార్చర్ పెడితే, నేను ఎంతమందితో డీల్ చేస్తుంటాను తెలుసా. తల్లి తండ్రి కష్టపడి పిల్లల మీదే ప్రాణం పెట్టుకుని, అందులో సింగిల్ చైల్డ్ ఉండి వాళ్ళ కోసమే అంతా 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 అనుకున్న వాళ్ళు, అండ్ సడన్గా వాళ్ళు సమ్ రూడ్ రాంగ్ ఫ్యాక్టర్స్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, మా అమ్మ నాన్న నథింగ్, నాకు అవసరం లేదని వెళ్ళిపోయినా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయంలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇవి ఎంత కామన్గా జరుగుతాయో. ఆ టైంకి ఆ తిక్క పురుగు అలా తిరిగి బ్రెయిన్ పాడు చేసేసి మనల్ని అంత ఇష్టపడుతున్న వాళ్ళని వదిలేసుకుంటారు. అండ్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ఇవి ఎక్కువ అవుతున్నాయి. బికాస్ పీపుల్ థింక్ ఇంకక్కడెక్కడో ఆనందం ఉంది, ఈ ఆనందం కంటే అదేదో బెటరు. అండ్ వాళ్ళ ఈగో ఎలాంటి గేమ్ ఆడిస్తుందంటే, దట్ నాకేదో అన్యాయం జరిగింది వీళ్ళ వల్ల అని ఒకటి నమ్మిస్తుంది. వీటికి తగ్గ థియరీలు మనకు చుట్టూ రెడీ ఉన్నాయి. దట్స్ ద హోల్ ప్రాబ్లం. సో హాఫ్ నాలెడ్జ్తో, హాఫ్ అండర్స్టాండింగ్స్తో కొన్ని థియరీలు పెట్టుకుని, నాకు ఇన్ని రోజులు ఈ అటాచ్మెంట్ ఇంపార్టెంట్ కాదు, ఇంకోటేదో అనే దాంట్లోకి వెళ్తారు. అలా బాగా ఇష్టమైన వాళ్ళు దూరం పెడితే మాత్రం నిజంగా నరకానికి దగ్గర అయిపోయినట్టే, అంత బాధేస్తుంది. మనకేదైనా పర్లేదు, కానీ వాళ్ళు అలా చేస్తుంటే మాత్రం ఇంకా ఇంకా మానసికంగా గుచ్చేస్తుంది. ఇందులో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ మనసుకి వాళ్ళకి సంబంధించిన ఈగో ఫ్యాక్టర్, వీళ్ళ మనసుకి వీళ్ళకి సంబంధించిన ఈగో ఫ్యాక్టర్. ఫస్ట్ నేను ఎప్పుడు సెల్ఫ్గా మనం చూసుకోవాలి, మనని మనం రిపేర్ చేసుకోవాలి. అవతల వాళ్ళని మార్చే కంటే మనం మారడం ఈజియర్ అయిపోవాలి. వాడు ఎట్లాగో మారడు అని అనుకున్నప్పుడు మాత్రం మనని మనం మార్చుకోవాలి. ఎవరైనా మనం బాగా ఇష్టపడ్డాం, నా ప్రాణము నా సర్వము నువ్వే అనుకున్నాము, అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే 1 2 3 అని లెక్క పెట్టి దూరం పెట్టడం మొదలు పెట్టాలి. అట్లీస్ట్ మానసికంగా దూరం పెట్టాలి. నేను ఎవరినైనా ఇష్టపడచ్చు, నా హక్కు. వాళ్ళు ఎవరినైనా రిజెక్ట్ చేయొచ్చు, వాళ్ళ హక్కు. ఓకే, ఒక ఆవిడ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 4 years చాలా బాగుండే. తర్వాత హస్బెండ్కి ఏదో వాళ్ళ ఫాదర్కి రిలేటెడ్ సమ్ ఇష్యూ వచ్చి ఈమె కొంచెం గట్టిగా మాట్లాడడము, దాని తర్వాత ఆ గొడవ పెద్దదై వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఈమె తెప్పించింది కాదు, బట్ ఆ బాధలో చనిపోయాడు. ఇన్ని రోజులు ఇంత ప్రేమించి ఇంత పెళ్లి చేసుకున్న హస్బెండ్, నీ వల్ల, నువ్వు పెట్టిన స్ట్రెస్ వల్ల మా నాన్న చనిపోయాడు అని ఒక లా పెట్టుకుని ఈమెతో మాట్లాడడం మానేశాడు. ఇంట్లోనే ఉన్న మనుషులు మాట్లాడుకోరు. ఓకే, దే ఆర్ జస్ట్ లైక్ ప్లేట్ అక్కడ పడేస్తారు, గ్లాస్ అక్కడ పెడతారు, ఈయన వస్తే ఆయన వెళ్ళిపోతాడు, ఆయన వస్తే అలా చేయడం. సో అలా దూరం పెట్టేయడం స్టార్ట్ అయిపోయింది. ఏమైంది నేనేం చేశానేమో 10 ఏళ్ళ నుంచి బతికినాడుకుంటుంది. ఫ్రమ్ 10 years మొత్తం వాళ్ళ రిలేషన్ అయ్యి మ్యారేజ్ అయ్యి 14 years, తెలిసి ముందు ఇంకొక 4 ఏళ్ళు. సో అట్లాగా మొత్తం 19 yearsలో ఒక 10 long years ఈమె బతిమలాడడం. అయినా బాగానే ఉన్నాగా, ఇప్పుడంతా ఫైన్ కదా, అంతే. ఏమిటో చెప్పడు, ఆ పాయింట్ వదలడు. అరే అయిపోయిందిరా బాబు, అందరూ వెళ్ళిపోయేటోళ్ళే, అయిపోయింది, జరిగిపోయింది, నేను మర్చిపోలేకపోతున్నాను సార్ అంట. ఆమె చేసిన అన్యాయం నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ రోజు ఏదో మాట్లాడింది, అసలు ఎప్పటికీ ఎవ్వరికి కోపం రానట్టు, అసలు ఎవ్వరూ ఏ తప్పులు చెయ్యనట్టు, అలాగా కొంతమంది పెట్టుకుంటారు. బాగా ఆమె, నాకు ఇంకొక ఆప్షన్ లేదండి, నాకు ఆయన తప్ప ఇంకోటి లేదు, ఆయనకు అన్నీ చేసి పెట్టాలి ముందే తెలుసుకుని, ఈరోజు ఇది వేసుకుంటాడేమో ఈ షర్ట్ అని, ఈ బట్టలు వేసుకుంటాడేమో, ఇది తింటాడేమో, ఎంత చేసినా అన్నిటికీ ఇలా పక్కకి. ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చెప్పారు, రిలేటివ్స్ వచ్చి చెప్పారు, నా అలాగ బాగా నచ్చిన వాళ్ళు దూరం పెడుతుంటే కూర్చుని ఉండి ఆ మనిషి నిలువెత్తు కాలిపోవడం తప్పితే ఏమి అవ్వదు, ఏం చేయలేడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది మీ క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఉంటాయని చెప్పి ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? కవళ సూర్య సాధన 7th to 11th ఉంటుంది, June. ఓకే, అండ్ మార్నింగ్ ఉంటుంది 6 to 7. ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామంటే థ్యాంక్స్ టు ఇంటర్నెట్. అందరూ నేర్చుకోవాలి. జూమ్లో ఉంటుంది, ఆన్లైన్ క్లాస్, ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్, చిన్న మెథడాలజీ, బట్ వెరీ పవర్ఫుల్గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి. కౌళ సూర్య సాధన, సూర్యుడి యొక్క కుటుంబం ఈ కౌళము,
అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి, మెడిటేషన్లోకి అందరూ రావాలని నా కోరిక. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. ఎవరైనా సరే మే ఎండ్ లోపు కనుక రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటే, అంటే ఫర్దర్ క్లాసెస్కి కనుక లిమిటెడ్ సీట్సే ఉంటాయండి. చాలామంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారు. ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మే ఎండ్ లోపే చేసేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.